నేను చూపించే ఈ హాఫ్ టీ స్పూన్ వెయిట్ లాస్ పౌడర్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాలాగా ఎంత తిన్నా కూడా చాలా సన్నగా ఉంటారు మీరు కూడా. ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీ అందరికీ ఇప్పుడు. నాకన్నా అదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో నాకు తెలిసి. ఎందుకంటే ఎంత తిన్నా కూడా అస్సలు లావు అవ్వను. అది మాత్రం నాకు తెలిసి ఈ పౌడర్ వల్లేనైతే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ వెయిట్ లాస్ పౌడర్ చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను. మెంతులు, అలానే వాము, అలానే జీలకర్ర, అలానే సోంపు. ఈ 4 పదార్థాలు ఉంటే సరిపోతుంది. మనం వెయిట్ లాస్ పౌడర్‌ని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. నేను రోజు మొత్తంలో చాలా ఫుడ్ తీసుకుంటాను. అయినా కూడా అస్సలు వెయిట్ పెరగను. అదంతా కూడా ఈ పౌడర్ మహత్యమే నాకు తెలిసి. ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అన్నీ కూడా సమాన పరిమాణంలో ఒక్కొక్క కప్పు చొప్పున 1 కప్పు మెంతులు, అలానే 1 కప్పు వాము అయితే తీసుకున్నాను. అలాగే ఇంకొక కప్పు వచ్చేసి జీలకర్ర కూడా తీసుకున్నాను. అలా 4వ కప్పు 1 కప్పు సోంపు కూడా తీసుకున్నాను. ఈ 4గిటిని కూడా ఫైన్‌గా మెత్తగా అయితే పౌడర్ చేసుకోవడమే. వీటిని వేయించే పని కానివ్వండి, అలాంటివి ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా వెయిట్ లాస్ పౌడర్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్‌ని వాడుకునే పద్ధతులు 2 పద్ధతులుంటాయి. ఒకటొచ్చేసి పరగడుపున గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాస్ అయితే తీసుకొని, ఒక అర టీ స్పూన్ అయితే నీళ్ళల్లో కలిపేసుకొని తాగితే సరిపోతుంది. కొద్దిగా లెమన్ కూడా వేసుకొని. ఇంకొక పద్ధతొచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే నోట్లో వేసేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగితే సరిపోతుంది. నేను చెప్పిన ఈ 2 పద్ధతుల్లో మీకు నచ్చిన ఒక పద్ధతి ఫాలో అయితే సరిపోతుంది. లావుగా ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నాలాగా సన్నగా అయిపోండి మీరందరూ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.